మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్చెరువు మండలం నాయంచెరుపల్లి పంచాయతీకి చెందినటువంటి కోటిరెడ్డి గారి పల్లెలో అయితే ఉన్నాం. ఇక్కడ ఒక యువకుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసి నాటికోళ్ల పెంపకాన్ని అనేటువంటి అంశాన్ని అయితే చాలా కీలకంగా పటిష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా ఈ నాటుకోళ్ల బిజినెస్ అనేది చాలా ట్రెండీగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంటుంది. కాకపోతే అందరూ చేసే విధంగా కాకుండా ఈ యొక్క యువకుడు ఎవరైతే ఉన్నారో, రాజసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈయన కొత్త తరహాలో ఆలోచించి అంటే ఎలాంటి కోళ్ళు పెంచాలి, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా తనకున్నటువంటి యొక్క హాఫ్ ఎకర్లో పూర్తి స్థాయిలో అంటే బయట నుంచి అంటే ర్యాట్స్ కానీ, పాములు కానీ ఏవి రాకుండా బయట నుంచి చాలా పటిష్టంగా ఈ యొక్క ఫెన్సింగ్ ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆ షెడ్ కూడా విత్ ఇన్ ద ఈ యొక్క బార్డర్లో ఒక షెడ్ కూడా నిర్మాణం చేసి నైట్ రాత్రి సమయంలో ఈ యొక్క కోళ్ళన్నింటినీ కూడా అక్కడ ఉండే విధంగా ప్లాన్ చేయడం అయితే జరిగింది. అంటే దీనికి ఎంత ఖర్చు వచ్చింది, వీరు ఎక్కడి నుంచి అది ఒక కోళ్ళను తీసుకొని వచ్చారు, మళ్ళీ తర్వాత వీరిని ఎక్కడ అమ్ముతారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం రాజసింహారెడ్డి గారితో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి, చెప్పండి రాజసింహారెడ్డి గారు, ఏం చదివారు మీరు? నేను హోటల్ మేనేజర్ సార్. నేను తర్వాత జాబ్ ఏమైనా చేశారు? ఇంట్రెస్ట్ లేక ఇక్కడ వచ్చేసి కోళ్ళు పెంపుకుంటాను. అంటే ఎలాంటి మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే ఈ యొక్క వ్యవసాయం? వ్యవసాయం ఉన్నది కొంచెం, మన ఆయన కొంచెం దీంట్లో కొంచెం ఇది ఉంటేనే నేను దాంతో బట్టి నేను తీసుకున్నాను. నాన్నగారి అనుభవంతో మీ చేదోడలో బాగా. సో ఎన్ని కోళ్ళు తెచ్చారు? నేను 40 పెట్టలోనూ 5 బ్రీడర్లు తెచ్చా. ఓకే, అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఇవంతా? ఇవన్నీ భీమవరం ప్రశాంత్ అని, భీమవరం నుంచి ప్రశాంత్ దగ్గర తెచ్చానని. ప్రశాంత్ దగ్గర? అవును. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎన్ని తెచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? నేను తెచ్చి 40 తెచ్చాను. 40 పెట్టలోను 4 బ్రీడర్లు. ఇప్పుడు వచ్చేసి పిల్లలు 200 పిల్లల దాకా ఉన్నాయి, 200 చెక్స్ దాకా. అంటే దాని సేల్ పర్పస్ లేదంటే మళ్ళీ రీప్రొడక్షన్? లేదు, సేల్ పర్పస్ అది. మళ్ళీ దాన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం మళ్ళీ ఏం లేదు. మళ్ళీ దీనితోనే ఒకవేళ మంచిగా కావాలంటే తెచ్చుకునేది చేసుకుంటా ఉండేది. అందులోనే సెలెక్ట్ చేసుకుంటారా? లేదా లేదు, మనకు ప్రజెంట్ తెచ్చుకోవడము, ఈ పిల్లలు అమ్మటమే. ఓకే, తెచ్చుకున్న తర్వాత పాస్ చేసుకుంటా ఉండడమే పిల్లలు. ఓకే, ఇప్పుడు సేల్ పర్పస్ ఉన్నాయి? 200 పిల్లలు ఉన్నాయి, 200 చెక్స్ ఉన్నాయి. 200 అంటే గుడ్లు పెడుతుంటాయి కదా, గుడ్లు కూడా గుడ్లుగానే అమ్ముతాం మనం. ఓకే, అది మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? గుడ్డు మార్కెట్ ఒక గుడ్డు వచ్చేసి 500, 1 మంత్ చిక్కు వచ్చేసి 1500, ఇది 50 days చిక్కు వచ్చేసి 2000. ఓకే, మనం సాధారణంగా చూసుకున్నట్టయితే అంటే మామూలుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ట్రెండీగా నడుస్తున్నటువంటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే అదొక నాటుకోళ్ల బిజినెస్ అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా పెద్ద మొత్తంలో ఇక్కడ కోళ్ళను అంటే 1000 కానీ, 1500 కానీ, 2000 కానీ ఈ విధంగా ఫామ్స్ వేసి చాలా వరకు మోసపోయామని చెప్పేసి చాలామంది రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. దీనికి మీ దగ్గర ఉన్నటువంటి సలహా? 1000-1500 అనే ఒకటే తనే వేసేస్తే ఖచ్చితంగా లాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చిన్న మొత్తంలోనే పోతా ఉండాలి, అంతేగాని ఒకటేసారి పెద్ద మొత్తంలో అనేది వేసుకుంటే ఖచ్చితంగా లాస్ అనేది గ్యారెంటీ వస్తుంది. నాటికోళ్ళు అనుకోవచ్చు 1000 పిల్లలు వేసేయచ్చు, అట్లయితుంది ఇట్లయితుంది, అదంతా వేస్ట్ మాట. గమ్మున ఏదైనా కానీ 20 పెట్టలు 30 పెట్టలు వేసుకోవాలా, బ్రీడర్లు పెట్టుకోవాలా. పిల్లలు దాన్ని నీట్ పెంచుకుంటా పోతే సక్సెస్ అవుతామో కానీ ఒకటేసారి 1000-2000 పిల్లలు వేస్తే మాత్రం ఫెయిల్యూరే దీంట్లో మాత్రం. అంటే దీనికి ఎలాంటి డిసీజెస్ వస్తుంటాయి మామూలుగా? జ్వరాలు, జలుబులు, తెల్లగా పచ్చగా పారేది, అవి ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం దానికి తగిన మెడిసిన్ అవి ఇవన్నీ యూజ్ చేసుకుంటా ఉంటే రికవర్ అవుతారు ఖచ్చితంగా. సో మీరు కేర్ టేకర్గా ఎవరైనా ఉన్నారా లేదంటే మీరే చూసుకుంటారు? ఇది లేదు, మొత్తం అంతా నేనే చూసుకుంటాను. ఈ మెడిసిన్ అంటే మనకు అంత అనుభవం లేదు. నాకు కోళ్ళు ఇచ్చిన ప్రశాంతే నీట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోగానికి ఈ మందు వాడని ఆయనే చెప్పినాడు అనమాట. కోళ్ళు ఇచ్చేదే ఇది కాకుండా మళ్ళీ బ్యాకప్ చాలా పుష్అప్ చేసినాడు నన్ను అయితే ప్రశాంత్ అనే వ్యక్తి. సో ఇప్పుడు ఏమైనా సేల్స్ చేస్తారా లేదంటే ఇంకా నడుస్తుందా? ఇంకా సేల్ అయితే ఇంకా పెట్టలేదు. ఇప్పుడే 2 months అయింది అంతే స్టార్ట్ చేసి. పిల్లలు వచ్చాయి, 200 చెక్స్ దాకా ఉన్నాయి. అవి ఇంకా స్టార్ట్ చేయాలి పిల్లలు. ఓకే, సో అసలు సిసలైనటువంటి నాటి కోళ్ళు మన దగ్గర దొరుకుతున్నాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఏ బ్రీడర్స్ ఎలాంటివి ఏమని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనతో పాటు ఇది పెరుగు జాతికి చెందినటువంటి కోడి అయితే ఉంది. అంటే ఏంటి దీని స్పెషాలిటీ అనేటువంటి అంశం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి దీని స్పెషాలిటీ? ఎంత ఇంపార్టెంట్ లేదు, ఇవి చురుగ్గా ఉంటుంది, ఇవి క్లాస్గా ఉంటుంది, క్లాసిక్గా ఉంటుంది. మనకు పడడమే ఇది 1,05,000 పడింది ఇది. ఓకే, అంటే అంత కాస్ట్ పెట్టి తేవడం అవసరం ఉంటుంది? తప్పదు. మనం 2000 అని ధైర్యంగా పెట్టినప్పుడు ఇట్లా బ్రీడర్లు ఉంటేనే మనం 2000 పిల్లలు అమ్మగలం. ఓకే. సో ఎన్ని కేజీల వరకు వస్తుంది? ఇది 3.5-4 kg దాకా ఉంటుంది. దీని జాతి అంతే, 3.5-4 kg దాకా వస్తుంది అంతే.
క్రాస్ ప్రశాంత్ దగ్గర తెచ్చిండేది ఇంపార్టెంట్ పుంజుకి భీమవరం పెట్టకబడిండే పుంజు ఇది. ఓకే ఓకే స్పెషాలిటీ ఏంటి? ఇది ఆలోచించి ఇవి కొంచెం స్లో, ఓకే దాని మాదిరి అంత ఇవి క్లాస్గా లేకుండా స్లోగా ఉంటుంది పుంజిది. స్లోగా ఉండి ఫాస్ట్గా వస్తుంది. మీట్ పర్పస్ కోసమే? మీట్ పర్పస్ అన్ని విధాలుగాను బాపనికి వస్తుంది ఇది. సో దీనికి పడే పిల్లలు ఏ సైజులో వస్తుంటాయి, అంటే ఎన్ని కేజీలు? ఇది మినిమం 6 monthsకి అంతా 3 kg 4 kg 3 kg పక్క వస్తుంది. ఓకే కేజీ మనం ఎంత అంటే ఏ విధంగా బేరీజ్? మనము 500 రూపీస్ వేసుకున్న కేజీ 6 monthsకి 2.5 kg వేసుకున్నా కానీ ఒక 1200 అమ్ముకోవచ్చు 6 monthsకి. అసలు ఈ షెడ్ ఈ విధంగా నిర్మించడానికి కారణం ఏంటంటే, మామూలుగా బయట చూసుకున్నట్టయితే మొత్తం టోటల్గా మనకు క్లోజ్డ్ ఏరియాలో ఉంటుంది. మీరు హాఫ్ ఓపెన్లో పెట్టి హాఫ్ మాత్రం పైకి పెట్టారు, దీనికి కారణం ఏంటి? ఇది వర్షానికి ఒలిపిరి కొట్టకుండా హాఫ్ దింపేసాను. కింద ఈ కోడి పెంట వేసినప్పుడు నత్రజని శాతం ఎక్కువ అయిపోయి వైరస్ అనేది ఫామ్ అయిపోతుంది అక్కడే. అది ఫామ్ కాకూడదంటే ఎయిర్ ఓపెన్గా వచ్చి వెళ్ళిపోయేట్టుగా ఉండాలని ఈ కింద ఓపెన్ ప్లేస్లో పెట్టేశాను. సో బెస్ట్ సజెషన్ అండి అది మాత్రం చాలా బెస్ట్. అంటే నాటుకోళ్ళు పెంచుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క విధమైనటువంటి షెడ్ నిర్మించుకుంటే ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఎంత కాస్ట్ అయింది ఇది? ఇది ఇట్లా 25 ఉంది బ్రెత్, లెంత్ వచ్చేసి 42 అడుగులు ఉంది. ఇది వచ్చేసి 1,20,000 పడేది, ఇంక్లూడింగ్ కోళ్ళతో అంతా అనుకునేట్టుగా 8 లక్షలు ఖర్చు వచ్చింది. 8 లక్షలు. సో అవుట్పుట్ తీగాలని చెప్పి నమ్ముతున్నారా మీరు? ఖచ్చితంగా. సో గతంలో మీకు ఎలాంటి అనుభవం ఉందా? అనుభవం ఉంటే మా నాన్నతో కొంచెం ఎక్స్పీరియన్స్, మా నాన్న దగ్గర కొంచెం అట్లా ఇట్లా మళ్ళాడతాం, మా నాన్న దగ్గర నుంచి వచ్చిన ఎక్స్పీరియన్సే. ఒక ధైర్యంతో మొండిగా వచ్చేది దిగినా చూద్దాం, సక్సెస్ అవుతాం ఫెయిల్యూర్ అవుతాం మళ్ళీ దేవునికి జరుగు. సో ఇప్పుడు ఈ యొక్క గుడ్లు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఎక్కువ, అంటే ఎన్ని కోళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా గుడ్లు పెట్టేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటిని పొదిగించే విధానం ఏ విధంగా పొదిగిస్తారు? నేనంతా ఇంక్యుబేటర్కి అంతా ఇంక్యుబేటర్ పెట్టి పొదిగిచ్చేస్తా ఉంటా. ఓకే చెప్పండి, ఇది దీన్ని ఎంత కొన్నారు? 25,000 పడింది ఇది. ఎక్కడ తీసుకొచ్చారు? అక్కడ వేలూరు దగ్గరే. అంటే రెడీమేడ్ దొరుకుతుందా లేదంటే మనం ఆర్డర్ పెడితే వాళ్ళు రెడీ చేసి పంపించారు. సో ఎన్ని గుడ్లు వరకు దీంట్లో పొదిగా? 200 గుడ్లు పొదగేయచ్చు. 200 గుడ్లు. సో అట్ ఏ టైం ఒకటేసారి 200 గుడ్లు పొదగేయచ్చు. అంటే పిల్లలు అవుట్పుట్ వచ్చినప్పుడు అంతా తీసేస్తాం. ఒకటేసారి 200 గుడ్లు ఒకటేసారి వేస్తే కరెక్ట్ 19వ నుంచి 21వ తేదీ లోపల అన్ని పిల్లలు వచ్చేస్తాయి. అన్ని పిల్లలు. సో మీరు దానికి ఫీడింగ్ ఏ విధంగా చేస్తారు? అంటే పుట్టిన వన్ డేకే ఫీడింగ్ ఏ విధంగా? పుట్టిన వన్ డేకి మనమే ఫీడ్ ఏమి బెల్లం నీళ్ళు పెట్టేసి గమనైపోతాము. మళ్ళీ ఫీడ్ నూక సద్ద అవన్నీ పొడి చేసేసి ఇచ్చేస్తూ ఉంటాం అంతే. అంటే టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది దీంట్లో? ఇది 37 కాన్స్టెంట్గా పెట్టుకోవాలి, ఆటోమేటిక్గా ఉంటుంది. 37, 38 నికరానికి ఉంటుంది దీంట్లో, ఇబ్బంది లేకుండా. టైమింగ్ ఎంత ఉంది? హ్యూమిడిటీ టైమింగ్, టెంపరేచర్ అదే అంత ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఇది టెంపరేచరు 37.8 నుంచి 38 దాకా ఇది సెట్ చేయాలా. హ్యూమిడిటీ 50 నుంచి 60 మధ్యలో ఇది సెట్ చేయాలా. ఇది టైమర్ 120 minutesకి 2 minutes రొటేట్ అవుతుంది లోపల ఎగ్గు ఖచ్చితంగా. 120 నిమిషాలు 120 నిమిషాలకి 2 నిమిషాలు మాత్రం లోపల ఎగ్గు రొటేట్ అవుతుంది. ఎలాంటే పెట్ట కింద గుడ్లు రొటేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మిషన్ కానీ ఆటోమేటిక్గా అంతా ఆటోమేటిక్గా మిషన్ 2 minutes రొటేట్ చేస్తుంది. అది తర్వాత మళ్ళీ మీరు టైమర్ సెట్ చేసుకోవాలి. అదే మొత్తం అంతా ఆటోమేటిక్ అదే చేసుకుంటుంది. కోడి పిల్లలు గుడ్లు ఎవరికైనా కావాల్సిందంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8919353901. ఈ నెంబర్కి సంప్రదించండి. సో చూశారు కదండి, ఈ యొక్క నాటుకోళ్ళ పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ అదేవిధంగా మెలకువలు కానీ అన్నీ కూడా క్షుణ్ణంగా సుమన్ టీవీతో ఈరోజు రాజసింహారెడ్డి గారు పంచుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క స్పెషల్ స్టోరీతో విజయ్ కుమార్, ములకల చెరువు, అన్నమయ్య జిల్లా.